మీ దగ్గర ఒక అద్భుతమైన ఐడియా ఉంది. దానితో ఒక ప్రోడక్ట్ కూడా తయారు చేశారు. అంతా బానే ఉంది కానీ దాన్ని మొదట కొనేదెవరు? ఇది ప్రతి కొత్త ప్రోడక్ట్ ఎదుర్కొనే అతి పెద్ద సవాల్. సో ఈరోజు మనం ఆ మొదటి అత్యంత కీలకమైన యూజర్లను ఎలా సంపాదించాలో చూద్దాం. ఈ సమస్య ఎంత పెద్దదో అర్థం చేసుకోవాలంటే ఒక్క క్షణం ఆలోచించండి. ఇప్పటివరకు మీరు వాడిన ఎన్నో ప్రోడక్ట్స్లో దేనికైనా మీరు మొదటి 10 మంది కస్టమర్లలో ఒకరిగా ఉన్నారా? బహుశా చాలామందికి సమాధానం 0 అనే ఉంటుంది. ఇక్కడే అసలు చిక్కుముడి ఉంది. చూడండి, ఎవరూ ఒక కొత్త కంపెనీకి మొదటి కస్టమర్గా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. కానీ ఆ మొదటి కస్టమర్లు లేకపోతే ఏ గొప్ప ప్రోడక్ట్ కూడా నిలబడలేదు. సరే, మరి ఈ సమస్యను ఎలా దాటాలి? దీనికోసం మనం ఒక ప్రోడక్ట్ యొక్క మొదటి వర్షన్ని చూసే పద్ధతిని మార్చుకోవాలి. కేవలం పని చేస్తే చాలు అనుకుంటే సరిపోదు. టెక్ ప్రపంచంలో చాలా కాలంగా మినిమం వయబుల్ ప్రోడక్ట్ లేదా ఎంవీపీ అని మాట వింటూనే ఉన్నాం. కానీ బహుశా మనం దాని గురించి తప్పుగా ఆలోచిస్తున్నామేమో. దీనికంటే ఒక మంచి ఫ్రేమ్వర్క్ ఉంది. అదే మినిమం ఎవాల్వబుల్ ప్రోడక్ట్, అంటే కనీసం పరిణామం చెందగల ఉత్పత్తి. అంటే మన లక్ష్యం ఫైనల్ ప్రోడక్ట్ని ఊహించుకుని కట్టడం కాదు, మార్కెట్ ఒత్తిళ్లకు తగ్గట్టుగా తనని తాను మార్చుకోగల ఒక సింపుల్ జీవిని సృష్టించడం. ఓకే, ప్రోడక్ట్ పరిణామం చెందటానికి సిద్ధంగా ఉంది అనుకుందాం. మరి ఆ పరిణామానికి అవసరమైన ఒత్తిడిని ఎవరు తీసుకొస్తారు? మొదటి యూజర్లను వెతకడమంటే అందర్నీ ఒప్పించే పని కాదు. ఇది ఒక వేటలాంటిది. మనం కేవలం 2 రకాల వ్యక్తుల కోసం వెతకాలి, అంతే. మొదటి రకం వాళ్ళు ఈ గుస్తాఫ్ లాంటి వాళ్ళు. అంటే వాళ్ళకి కొత్త విషయాలు ట్రై చేయడమంటే భలే సరదా. మార్కెట్లోకి ఏ కొత్త ప్రోడక్టొచ్చినా ముందు వాళ్లే వాడాలి అనుకుంటారు. ఇక రెండో రకం సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నవాళ్లు. వాళ్లకా సమస్య ఎంత పెద్దదంటే దానికి పరిష్కారం దొరుకుతుందంటే చాలు, ఆ ప్రోడక్ట్ కొత్తదా పాతదా, కంపెనీ చిన్నదా పెద్దదా అని కూడా చూడరు. సరే, ఎవరికోసం వెతకాలో మనకిప్పుడు తెలిసింది. మరి వాళ్లని ఎలా కనుక్కోవాలి? దీనికి కొన్ని రూల్సున్నాయి. ఇవి కొంచెం విరుద్ధంగా అనిపించవచ్చు, కానీ చాలా బాగా పనిచేస్తాయి. ఈ 5 నియమాలు మన అన్వేషణకు ఒక గైడ్ లాంటివి. వీటిని ఫాలో అయితే మనం సరైన వాళ్లను పట్టుకోవడమే కాదు, వాళ్ల దగ్గర నుండి చాలా విలువైన ఫీడ్బ్యాక్ కూడా రాబట్టచ్చు. ఇది వినడానికి కొంచెం విచిత్రంగా ఉండొచ్చు, కానీ మొదటి రోజునుంచే డబ్బులు తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే డబ్బులు కట్టిన వాళ్లు మాత్రమే ఆ ప్రొడక్ట్ని సీరియస్గా వాడతారు. వాళ్లు ఇచ్చే ఫీడ్బ్యాక్ నిజాయితీగా సూటిగా ఉంటుంది. ఇక్కడ మనం చేసేది ఏదో పైపైన సర్వేలు కాదు, ఒక ఆంథ్రోపాలజిస్ట్ లాగా లోతుగా అధ్యయనం చేయాలి. ఈ ఫస్ట్ యూజర్స్ ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళు మిమ్మల్ని ఎందుకు నమ్మారు, వాళ్ల నిర్ణయాల వెనుకున్న కారణాలేంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. ఈ ఫస్ట్ యూజర్స్తో ఇంత డీప్ కనెక్షన్ పెట్టుకోవడం వల్ల ఇంకో పెద్ద విషయం జరుగుతుంది. వాళ్లు కేవలం ఫీడ్బ్యాక్ ఇవ్వడమే కాదు, ఏకంగా మీ ప్రొడక్ట్ వెళ్లే దారినే నిర్దేశిస్తారు. ఒక స్టార్టప్ జర్నీని ఒక ఫైలోజెనెటిక్ ట్రీ, అంటే జీవ పరిణామ వృక్షంలా ఊహించుకోండి. అది మొదట ఒక సింపుల్ అమీబాలా మొదలయ్యి తన చుట్టూ ఉన్న యూజర్ల ఒత్తిడి వల్ల నెమ్మదిగా ఒక సంక్లిష్టమైన జీవిగా మారుతుంది. ఈ పరిణామ సిద్ధాంతం నిజ జీవితంలో ఎలా పనిచేస్తుందో చూడాలంటే మనకి టెస్లా కథ కంటే బెస్ట్ ఎగ్జాంపుల్ దొరకదు. టెస్లా వాళ్ల మొదటి ప్రోడక్ట్ రోడ్స్టర్ అస్సలు అందరి కోసం కాదు. అది కేవలం ఒక నిర్దిష్ట రకం యూజర్ల కోసం చేసిన ఒక వెతుకులాట. ఆలోచించండి, $1,50,000 పెట్టి ఎక్కువ దూరం వెళ్లలేని, పబ్లిక్గా ఛార్జింగు కూడా లేని ఒక వింత కారుని ఎవరు కొంటారు? ఆ మొదటి కొద్దిమంది యూజర్లు సౌకర్యానికి అంత విలువ ఇవ్వలేదు. వాళ్లకి కావాల్సింది టెక్నాలజీ, యాక్సిలరేషన్. వాళ్ల ప్రాధాన్యతలే ఇవాల్టికీ టెస్లా కార్ల డిఎన్ఏలో నిలిచిపోయాయి. దీని బట్టే అర్థమవుతోంది, ఒక ప్రొడక్ట్ పరిణామమనేది అది మొదలైన దారిపై ఆధారపడి ఉంటుంది. ఆ మొదటి యూజర్లు తీసుకున్న నిర్ణయాలు, వాళ్ల కోరికలు చాలా కాలంపాటు ప్రభావం చూపుతాయి. సో ఈ మొత్తం కథ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్య విషయమేంటి? ఒక స్టార్టప్ పరిణామం గురించి ఇది మనకు ఏమి నేర్పిస్తుంది? మనం మళ్లీ అదే పాయింట్కొస్తున్నాం. ఒక ప్రోడక్ట్ అనేది మొదటి రోజునుంచే మార్పులకు సిద్ధంగా ఉండాలి. అది పరిణామం చెందడానికి వీలుగా నిర్మించబడాలి. మన ప్రోడక్ట్ ఖచ్చితంగా మారుతుంది అని తెలుసుకోవడం ఒక రకంగా మంచిదే, కాని గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే దాని ఫైనల్ వెర్షన్ ఎలా ఉంటుందనేది దాన్ని మొదటి పరిణామానికి దారి చూపిన వాళ్లే నిర్ణయిస్తారు. అందుకే ఆ మొదటి కొద్ది మంది యూజర్లను ఎంచుకోవడం అనేది
కేవలం ఒక సేల్స్ టాస్క్ కాదు. అది ఒక ఫౌండర్ తీసుకోగల అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక నిర్ణయాల్లో ఒకటి. ఎందుకంటే వాళ్లే మీ ప్రాడక్ట్ భవిష్యత్తును రాస్తారు.